కేరళలో త్రివేంద్రం, మొన్న రీసెంట్గా ముంబై బిఎంసి, ఇప్పుడు వచ్చేసరికి మన హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఈసారి మేయర్ కొట్టే ఛాన్స్ ఉంది సార్. 100%. గతంలోనే మనం చూసినట్టయితే సుమారు దగ్గర 50 స్థానాల్లో కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది. రేపు జరగబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా హైదరాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. అందుకే ఇప్పటికే డివిజన్ల వారీగా అక్కడ పెద్ద ఎత్తున ఎంఐఎంకి ప్రభావితం చేయగలిగినటువంటి డివిజన్లలో ఎక్కువ కార్పొరేటర్ని అంటే 5,000కి 10,000కి ఒక డివిజన్గా ఏర్పాటు చేసి భారతీయ జనతా పార్టీకి పట్టున్నటువంటి ఏరియాల్లో 50,000, 60,000, 70,000 కార్పొరేటర్ ఒక కార్పొరేటర్గా నిర్ణయిస్తే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దాని యొక్క పూర్తి నిజస్వరూపాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దానిపైన మా రాష్ట్ర పార్టీ, అదేవిధంగా మా యొక్క జాతీయ నాయకత్వం కావచ్చు, లేకపోతే మాకున్నటువంటి లీగల్ టీంలు కావచ్చు, ఇప్పటికే దానిపైన కోర్టుల్ని రకరకాలుగా ఏ విధంగా పబ్లిక్కి న్యాయం చేయగలుగుతామన్నటువంటి ఆలోచన చేస్తూ ఉంది. ఎప్పుడు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది.